కరీంనగర్ ఈ పేరు ఇన్నా ఈ పట్నం గురించి మాట్లాడినా మనకు కేసీఆర్ సారే మనసులో మెదులుతాడు. మన తెలంగాణ కొట్లాటనే యాదికొస్తుంది. కరీంనగర్ గడ్డ మీద మన కేసీఆర్ సారు ఎత్తిన పిడికిలి కండ్ల ముందు కనబడుతుంది. కరీంనగర్ అంటే పోరాటాల గడ్డనే కాదు, తెలంగాణకు ఊపిరి పోసిన నేల. ఈ నేల మీద మన కేసీఆర్ సారు మల్లో మల్కా జంగ్ సైరన్ మోగిస్తున్నాడు. బహిరంగ సభ పెడుతున్నాడల్లా. పాండి ఆర్కే వై చూసేద్దాం మనం. జనకరి జనారే కరీంనగర్ చెలోరే. గులాబీ దామ్దాం మళ్ళా షురు అయింది. కర్నగర్ గడ్డ మురిసిపోతుంది. ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఓట్ల ప్రచారం మన కేసీఆర్ సార్ కర్నగర్ గడ్డ నుంచే షురూ చేస్తుండు. ఇప్పుడు కరీంనగర్ లో ఎటు చూసినా గులాబీ జెండాల రెపరెపలే కనబడుతున్నాయి. జబ్బకు సంచి చేతుల జెండా పట్టుకొని గులాబీ సైన్యం కరీంనగర్ తోవ పడుతుంది. ఖాళీ మన తెలంగాణ రాష్ట్రంలోనే కాదు, ఈ కేసీఆర్ సార్ కరీంనగర్ సభ దిక్కు దేశంలో ఉన్న పెద్ద పెద్ద లీడర్లు నజరేసిర్రు. అన్నట్టు కరీంనగర్ తోని మన కేసీఆర్ సార్ కు ఎంత సెంటిమెంట్ ఉన్నదో, ఈ పట్నం మీద మన సార్ కు ఎంత పాయిరం ఉన్నదో సపరేట్ గా చెప్పవలసిన పని లేదు. తెలంగాణ అంతా ఎరికే. టిఆర్ఎస్ పార్టీ పుట్టినప్పుడు పెట్టిన సింహగర్జన సభ నుంచి తెలంగాణ రాష్ట్రం కోసం నిరాహార దీక్ష దాకా అన్ని కరీంనగర్ గడ్డ నుంచే స్టార్ట్ చేసిండు మన కేసీఆర్ సారు. తెలంగాణ కోసమే కాదు, తెలంగాణ తెచ్చుకున్నాక ఏ ప్రభుత్వ కార్యక్రమం స్టార్ట్ చేయాలన్నా కరీంనగర్ జిల్లా నుంచే స్టార్ట్ చేసేది. ఇప్పుడు మళ్ళా 10 ఏళ్ల తర్వాత అదే కరీంనగర్ గడ్డ మీద మన కేసీఆర్ సారు జంగ్ సైరన్ మోగిచ్చిండు. ఎంపీ ఎలక్షన్లల్లా బీఆర్ఎస్ పని అయిపోయింది, గెలుచుడు కష్టం అని కొందరు ఏమేమో అంటుర్రు కదా. అసలు భూమి మీద ఆగుతే ఒట్టు. అగో అసొంటోళ్లకు మన కరీంనగర్ గడ్డ నుంచే మూతోడు జవాబు చెప్తాడు కేసీఆర్ సారు. అబద్ధాలను, మన తెలంగాణ మీద నడుస్తున్న కుట్రలను బయట పెడతాడు. కేసీఆర్ సారు సభ పెడితే ఎట్లుంటదో లోకానికి అంత ఎరికే. లక్షల మంది జనం సద్దులు కట్టుకొని సొంతంగా ఛార్జీలు పెట్టుకొని మరీ వస్తారు. కేసీఆర్ సార్ మాటలను దగ్గర నుంచి వినేదందుకు తండ్లాడుతుంటారు. అసోంటిది అప్పటి సింహగర్జన అసోంటి సభ మళ్ళా ఇన్నాళ్లకు ఇదే కరీంనగర్ లో పెడుతుంటే ఇంకెట్లా రావాలే జనాలు కదా. ఇప్పటికే తొవ్వలన్నీ కరీంనగర్ దిక్కే పోతున్నాయి. ఈ గులాబీ జాతరతోని కాంగ్రెస్ బీజేపీ లీడర్లకు నిద్ర కరువు అవుతుందట.